దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మధన్యమైనట్టే. ఈ 18 శక్తిపీఠాలు మరియు వాటి వెనుక దాగి ఉన్న చరిత్ర తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం బ్రహ్మ ఒకసారి ఒక భారీ యజ్ఞం నిర్వహించాడు. ఇక్కడ ప్రపంచంలోని ప్రజాపతులు, దేవతలు మరియు రాజులు అందరూ ఆహ్వానించబడ్డారు. శివుడు సతీదేవిని కూడా యజ్ఞంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ యజ్ఞానికి వచ్చి ఉత్సవ స్థలంలో కూర్చున్నారు. దక్షుడు చివరిగా వచ్చాడు. ఆయన రాగానే యజ్ఞంలో ఉన్న బ్రహ్మ, శివుడు తప్ప అందరూ లేచి నిలబడ్డారు. దక్షుని తండ్రి అయిన బ్రహ్మ లేవలేదు. శివుడు దక్షుని అల్లుడు కావడం వల్ల మరియు దక్షుని కంటే తనను తాను ఉన్నతుడిగా భావించడం వల్ల అలాగే కూర్చున్నాడు. దక్షుడు శివుని సంజ్ఞను తప్పుగా అర్థం చేసుకున్నాడు మరియు ఈ చర్యను అవమానంగా భావించాడు. జరిగిన అవమానానికి అదే రీతిలో ప్రతీకారం తీర్చుకుంటానని దక్షుడు ప్రతిజ్ఞ చేశాడు. దక్షుడు శివునిపై పగ తీర్చుకోవాలనే కోరికతో యజ్ఞం చేశాడు. దక్షుడు శివుడు మరియు సతీదేవిని తప్ప మిగతా దేవతలను యజ్ఞానికి ఆహ్వానించాడు. ఆమెకు ఆహ్వానం అందకపోవడం వల్ల యజ్ఞానికి హాజరు కావాలన్న సతీదేవి కోరిక తీరలేదు. ఆమె తన కోరికను శివునికి తెలియజేసింది. అతను వెళ్లకుండా నిరోధించడానికి తన సాయశక్తులా ప్రయత్నించాడు. ఆమె నిరంతర పట్టుదలతో అతను పశ్చాత్తాపం చెందాడు. సతీ తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది. అయితే యజ్ఞంలో సతీదేవికి తగ్గిన గౌరవం లభించలేదు మరియు శివుడిని ఉద్దేశించి దక్షుడు చేసిన అవమానాలకు సాక్ష్యమివ్వవలసి వచ్చింది. బాధతో సతీ తన తండ్రిని శపించి ఆత్మాహుతి చేసుకుంది. తన జీవిత భాగస్వామికి జరిగిన అవమానం మరియు మరణం పట్ల కోపోద్రిక్తుడైన శివుడు తన వీరభద్ర అవతారంలో దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి అతని తల నరికివేశాడు. అతని కోపం తగ్గలేదు మరియు దుఃఖంలో మునిగిపోయింది. అప్పుడు శివుడు సతీదేవి యొక్క అవశేషాలను ఎత్తుకుని సృష్టి అంతటా తాండవ విధ్వంసం యొక్క ఖగోళ నృత్యాన్ని ప్రదర్శించాడు. భయపడిన ఇతర దేవతలు ఈ విధ్వంసం ఆపడానికి జోక్యం చేసుకోమని మహావిష్ణువుని అభ్యర్థించారు. ఆశ్రయంగా విష్ణువు సతీదేవి శవం మీద సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. దీనివల్ల సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో పడిపోయాయి. ఈ భాగాలనే మనం ఇప్పుడు శక్తి పీఠాలుగా కొలుస్తూ ఉన్నాం. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు 51 అని, మరికొన్ని గ్రంథాల ప్రకారం 64 అని, మరికొందరి వాదన ప్రకారం 108 అని వాదించగా, ఆది శంకరాచార్యులు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు 18 అని తెలుస్తుంది. అవి 1 శాంకరీదేవి. ఇక్కడ అమ్మవారి మొల భాగం పడిందని నమ్మకం. లంకాయం శాంకరీదేవి అంటే మునులు, ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. 2 కామాక్షి. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువు ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. 3 శృంఖల. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు. కానీ
పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడమే విశేషం. 4. చాముండి. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది. 5. జోగులాంబ. ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్ర స్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆ తల్లి సమక్షంలో సప్త మాతృకలు, వీణాపాని, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. 6. భ్రమరాంబిక. విష్ణుచక్ర భిన్న అయిన సతి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుకుగా తయారయ్యాడట. 2-4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి శక్తి భ్రమర తుమ్మెద రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణం. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు. 7. మహాలక్ష్మి. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగాను, కరవీర వాసినిగాను కొలుస్తారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రసక్తమైన మనిషిలా. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో చిత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. 8. ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో మాహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటోందని చెబుతారు. ఇక్కడ రేణుకాదేవిని ఏకవీరదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 9. మహాకాళి. సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది.
ఆ శక్తి మహంకారిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీది. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలబడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆది పరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసిందని ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. 10 పురుహూతిక. పురాణ ప్రసిద్ధగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతిగా దేవిగా ఓంకారినిగా భక్తుల పూజలందుకుంటోంది. 11 గిరిజాదేవి. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువై ఉన్న తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. 12 మాణిక్యాంబ. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్ష వాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఈ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివాహానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. 13 కామాఖ్య. అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు పూటలా స్రవిస్తూ వస్తుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. 14 మాధవేశ్వరి. అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు ప్రయాగ అలహాబాద్ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని ఉండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడ దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. 15 సరస్వతి. కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది. 16 వైష్ణవీదేవి.
అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలాయం వైష్ణవీదేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమని చెబుతారు. 17 మంగళ గౌరి. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయా. ఇది బీహార్లో ఉంది. అమ్మవారు మంగళ గౌరీదేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. 18 విశాలాక్షి. సతీదేవి మణికర్ణిక కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఈ అన్ని శక్తిపీఠాల దగ్గర ఆ పరమశివుడు కొలువై ఉంటాడు.